వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే చల్లని నీళ్లు తాగాల్సిందే. గుక్కెడుగా నీళ్లు గొంతులోకి వెళ్తుంటే అప్పటి వరకు ఉన్న ఉష్ణతాపం ఒక్కసారిగా ఎగిరిపోతుంది. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగినా అంతగా ప్రాణం తెప్పరిలేదు, కానీ అదే కుండలో నీళ్లు తాగితే మాత్రం క్షణాల్లో కుదుట పడుతుంది. సమ్మర్ సీజన్ కావటంతో ఎక్కడ చూసినా కుండలు, కూజాలు, రంజన్ల వినియోగం పెరిగింది. కానీ అవి తయారు చేసే కుమ్మరుల జీవితాలు మాత్రం ఎండబారిపోతున్నాయి. బయట ఎండలు మండిపోతుంటే జనాల గొంతులు ఎండిపోతున్నాయి. చల్లని నీళ్లు తాగితే తప్ప ప్రాణం కుదుటపడని పరిస్థితి. దీంతో కుండలకు గిరాకీ పెరిగిపోయింది. ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా కుండలు, కూజాలు, రంజన్లే కనిపిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు చల్లని నీటితో ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఫ్రిడ్జ్ కంటే కూడా కుండలోని నీళ్లు ఆరోగ్యానికి మంచిది కావడంతో వీటిని కొనేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత చల్లదనమిచ్చే కుండల తయారీ వెనుక పెద్ద కథే ఉంది. ఎంతో శ్రమ, మరెంతో నైపుణ్యం ఉంటే తప్ప గుండ్రని కుండ, కూజాలు తయారు కావు. వీటి తయారీ కోసం ముందుగా కుమ్మరులు చెరువుల దగ్గర నుంచి ఒండ్రు మట్టిని సేకరిస్తారు. రాళ్లను, వేర్లను వేరుచేసి ఆ మట్టిపై నీళ్లు చల్లి 4-5 రోజులు నానబెడతారు. ఆ తరువాత దానికి కొన్నిగా నీళ్లు చల్లుతూ కాళ్లతో తొక్కుతారు. ఆ మట్టిని తీసుకుని స్తూపాకారంగా చేసి తిరిగే చక్రంపై ఉంచుతారు. చక్రాన్ని తిప్పుతూ చేతులతో ఒత్తిడి తెస్తూ మట్టికి ఓ రూపాన్ని ఇస్తారు కుమ్మరులు. కుండ తయారయ్యాక అడుగు భాగంలో పుల్లను గుచ్చి మట్టి ముద్ద నుంచి కుండను ఒడుపుగా వేరుచేస్తారు. వాటిని 2 రోజులు నీడలో ఆరబెట్టి ఆ తరువాత వామిలో వేసి మంట పెడతారు. ఇలా తయారైన వాటిని మార్కెట్కు తరలించి అమ్మకానికి పెట్టి జీవనం గడుపుతారు కుమ్మరులు. 30 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నా. మా తండ్రికి ఇప్పుడు చేయబట్టి ఆయన 50 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాల నేను చేస్తున్నా. ఇప్పుడు ఇది ఈ ఎండాకాలం 3 నెలలు మాకు సీజన్ చాలా బాగానే నడుస్తుంది. ఇక ఆనకాలం వచ్చినప్పుడు చలికాలము ఏం వర్క్ కొద్దిగా నడవదు. ఆదిలాబాద్ రంజన్లు అవి అచ్చట్లా కొద్దిగా మాకు కూడా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అప్పటికి మాకు ఎండాకాలం 4 నెలలు నడుస్తుంది. జూన్ వరకు చేస్తాము. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, మళ్ళీ దీపావళి సీజన్ ఒకటి, సంక్రాంతి సీజన్ ఒకటి, ఉగాది ఒకటి, మాకు ముఖ్య పండుగలు 3 ఇవే నడుస్తాయి సార్. నిజామాబాద్ పట్టణంలో సుమారు 150 కుటుంబాలు ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. అయితే కుటుంబం మొత్తం రోజంతా కష్టపడినా 20 కుండలకు మించి తయారు కావు. దీనికి తోడు మట్టి సేకరించడం చాలా ఇబ్బందిగా మారింది. ఎంతో కష్టపడి తయారు చేసినా కాల్చేప్పుడు కొన్ని పగిలిపోతుంటాయి. మార్కెట్కు చేర్చేలోపు మరికొన్ని పగిలిపోవడం, కనీస ధర రాకపోవడంతో వారి జీవనం దుర్భరంగా మారుతోంది. ఇక వేసవిలోనే కాస్త ఆదాయం లభించినా 3 నెలల సీజన్ తరువాత కూలీనాలీ చేసుకోవాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం, బ్యాంకుల నుంచి రుణాలు రాకపోవడంతో కుల వృత్తిని నమ్ముకుని బ్రతకడం కష్టంగా మారిందంటున్నారు. సమ్మర్ సీజన్ కాబట్టి ఎండాకాలం కూల్ అంటే మన రంజన్లు నడుస్తాయి అన్నట్టు. కూల్ ఫ్రిడ్జ్ లాగా, ఇప్పుడు గరీబులకు ఫ్రిడ్జ్ లాంటిది. ఇప్పుడు సమ్మర్ మంచిగా వాటర్ తాగడానికి మంచిగా పనిచేస్తుంది. అప్పుడు మొత్తం మట్టి పాత్రలనే వంట చేసుకుంటుండే, మట్టి పాత్రలనే అన్నం తింటుండే, ఒక ముంతల నీళ్ళు తాగుతుండ్రి. ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వెళ్ళినాయి. రెడీమేడ్ ప్లాస్టిక్ వస్తువులు వాడడం, అట్లా మన వాటర్ డబ్బాలు వెళ్తున్నాయి. అవి వేసుట్లా మాకు ఏం నడవడం లేదు సార్. చెట్ల కుండీలు సుఖ వర్షాకాలం ప్లాస్టిక్ వెళ్ళినాయి. ఒక సీజన్ ఎండాకాలం కంపల్సరీ రంజన్లు నడుస్తున్నాయి సార్. ఆ తర్వాత ఏం లేదు, ఖాళీగానే ఉంటున్నాం సార్. జీవనాధారం ఏం లేదు, ఈ పని మీదే ఆధారం. ఎండ కొట్టినాడు పని చేసుకోవాలి, వర్షం పడ్డనాడు ఖాళీగా కూర్చోవాలి సార్. లోహపు పాత్రలు అందుబాటులోకి వచ్చాక మట్టి కుండల వినియోగం బాగా తగ్గినా ఈ కుండల తయారీ పూర్తిగా అంతరించిపోలేదు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రంజన్లు, కుండలు స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నాయి. పెట్టుబడిదారుల ధాటికి తట్టుకోలేక గ్రామీణ కుండల తయారీదారులు తమ వృత్తిని వదిలేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా కుల వృత్తుల వారిని ఆదుకోవాలని కుమ్మరి వృత్తి వాళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.